చాలామంది ఏం చేస్తారంటే శ్రమను మనకు నొక్కుతారు. అలాగే డబ్బుని ఇస్తే ఇస్తారు మనకి అంటారు. కానీ వాళ్ళు దోచుకునేది ఏంటంటే ఎంజాయ్ అనమాట. ఎంజాయ్ అంటే జీవితం ఆనందకరం, జీవితంలో అనుభూతులు పొందడం ఎంజాయ్ అనమాట. అది వాళ్ళు పొందుతారు. కానీ జీవితంలో డబ్బు కన్నా కూడా విలువైంది, శ్రమ కన్నా విలువైంది ఎంజాయ్ అనమాట. మనం కష్టపడితే దాన్ని వాళ్ళు తీసుకొని నువ్వు చేస్తే నేను చేసినట్టు అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ పొందుతారు. ఎంజాయ్ పొంది అంటే వస్తువు అంతా తిని మిగిలిన మనం ఉంచినట్టు చెరుకు రసం అంతా తాగి అందులో చెరుకు పిప్పి ఉత్తినట్టు అది ఒత్తుతారు, మనకి ఇస్తారు అన్నట్టు. అంటే కష్టం మనకు వస్తుంది, పేరు కూడా వాళ్ళకి పోతుంది, ఆనందం వాళ్ళకి పోతుంది. మనకు పేరుకే మనకు కష్టం మిగులుస్తారు, ఒట్టినవి మంచిగా రాసిండు అంటారు. కానీ ఎంజాయ్ దాన్ని తీసుకొని వాడు వాడుకుంటాడు. మనం బండి కొనుక్కుంటే వాడు తిరిగినట్టు ఉంటుంది అంటే అట్లుంటుంది. చాలా అట్లా చేస్తారు. ఎందుకంటే ఒక కంటెంట్ రాయాలంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఉత్సాహం డీజే సపోర్ట్ అనుకో, ఎవరికైనా డ్యాన్స్ వస్తుంది డీమ్ అని మోగుతుంటే, లేదా పాట మీద మ్యూజిక్ వస్తే అంటే ఎవడైనా ఎగురుతాడు. కానీ ఆ పాట పాడేటోడు ఎవడు, మ్యూజిక్ కొట్టేటోడు ఎవడు, రికార్డ్ చేసేటోడు ఎవడు, కొన్ని బ్యాండ్ కొట్టేటోడు ఎవడు, ఆ ఖర్చులు ఎవడు పెట్టుకుంటాడు, ఆ శ్రమ ఎవడు పడతాడు, ఆ నైపుణ్యం ఎవడు సంపాదిస్తాడు. వాడు సంపాదించి వాడు కొడితే మనం ఎగురుతాం. కానీ వాడు పుణ్యాన్ని కొడతాడా? ఎవడన్నా పుణ్యాన్ని కొడతాడా? పాటలు రికార్డింగ్ పాటలు పాడు ఏమన్నా పుణ్యాన్ని పాడతాడా? మరి మనం రాయడం కూడా అలాంటిదే. నువ్వు రాస్తే నేను చేసినట్టే అని చెప్పి మనం చేసింది చూసి బ్యాండ్ మీద కొడితే ఎగిరితే ఎవరికైనా ఎగురుతుంది కదా. అలా దాన్ని మనం చేసిన కంటెంట్, మన ఉత్సాహాన్ని, మన మానసిక స్థితిని చూసుకొని వాళ్ళు చేస్తూ అంటారంట చాలా అట్లా అన్నట్టు. కానీ మనం ఎందుకు ఇస్తాం వాళ్ళకి అట్లా? చెప్పాను కదా, బ్యాండ్ కొడితే అందరికీ ఎగురుతారు, కానీ పుణ్యాన్ని బ్యాండ్ కొడతారా? బ్యాండు ఒక అట్లా పాట పాడితే మంచి మంచి పాటలు మ్యూజిక్ ఉంటే ఎవడైనా ఎగురుతాడు అందరూ. కానీ వాడెందుకు పాడతాడు? పుణ్యానికి పైసలతో పాడతాడు కదా. మనం ఎందుకు ఇస్తాం కంటెంట్ వాళ్ళకు? మనం రాసింది చూసి నువ్వు చేస్తే నేను చేసినట్టే అంటారు, చాలా అట్లుంటారు. అయితే మనం కథ రాస్తే వాళ్ళు రాస్తారక, నువ్వు రాస్తే నేను రాసినట్టే అంటారు. అయితే మనం రాసే విధానం అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు డీజే సప్పుడు డౌన్ బ్యాండ్ సప్పుడు కొడితే ఎవరైనా ఎగురుతారు కదా, ఎంత డ్యాన్స్ రానైనా ఎగురుతారు కదా, ఆ తప్పకు డ్యాన్స్ రాని కూడా ఎగురుతారు కదా. అలా అన్నట్టు మనం తయారు చేసుకున్నది మళ్ళీ దాని మీద మనం డ్యాన్స్ వేయాలి, డీజే డ్యాన్స్. ఓకే, డ్యాన్స్ బ్యాండ్ కొట్టుకునేది మనమే, పాటలు రికార్డింగ్ చేసుకొని పాడుకొని మ్యూజిక్ ఇచ్చి పాటలు రాసుకొని, నువ్వు పాటలు రాసుకున్నది నువ్వే ప్లే చేస్తున్నావు, బ్యాండ్ సప్పుడు నువ్వే కొట్టుకుంటున్నావు, డీజే సప్పుడు దానికి ఎవరైనా ఎగురుతారు కదా, అట్లా నువ్వే ఎగురుతావు అనమాట. అప్పుడు ఎట్లుంటుంది, ఊపొస్తుంది. అది సినిమా అనమాట. సినిమా కంటెంట్ అంటే అదనమాట. అలా చేస్తూ పెడతారు సినిమా కానీ, లేకుంటే యూట్యూబ్ కంటెంట్ కానీ, ఇలా అనమాట. ఇదనమాట, ఇలా చేయాలి కంటెంట్. కానీ ఈ డీజే డ్యాన్స్ లేదా ఈ పాటలు మ్యూజిక్ ఇవన్నీ ఆడియన్స్కి వినిపించద్దు. కేవలం డీజే మీద డ్యాన్స్ అయితే అది అవుట్ చేయాలి, ప్రధానంగా చూపెట్టాలన్నమాట. అది కంటెంట్ చేయడం అంటే. సినిమా కథ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ, కంటెంట్ కానీ, ఇదన్నమాట. పాట రాయడం ఇదే అన్నమాట.